తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంతిన కూర్చుని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంతిన కూర్చుని విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నిదికై తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం నగరపీఠం సీతమ్మధార విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు నీలగిరి అప్పారావు మరియు లూర్దు మేరీ, వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి ప్రేమలత, ఆదిమూలం, సురేష్ కుమార్, ప్రణీత్ కుమార్, తేజల్, తన్మయ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ ఏరువ గీత మరియు చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌర్రెడ్డి, తిరుమలరెడ్డి, షౌర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమలరెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్దమెత్తల్ విచారణ కీర్తిశేషులు పెంటారెడ్డి ఇన్నారెడ్డి, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉడుమల సైమన్ రెడ్డి మరియు తెరేసమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ కీర్తిశేషులు లింగారెడ్డి ప్రతాప్ రెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ లింగారెడ్డి, జోజిరెడ్డి, లూర్దమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ 22వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలమారశెట్టి ఫ్రాన్సిస్, పొలమారశెట్టి అన్నపూర్ణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి ఆనందరావు, రత్నం, ఫ్రాన్సిస్, అన్నపూర్ణ, చాందిని, పూజిత, మనోజ్ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమత విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నలమారి బాల చైతన్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఉద్యోగంలో కాపుదల, మౌనికకు పిఆర్ వచ్చినందుకు బాలనియాన్షుకు దీవించి కాపాడమని, పసల అన్నమేరీకి ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు
మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు ప్రీతి పాత్రులైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ శుభం. ఈ దివ్య బలి విందులో పాల్గొనటానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఆలకించే పరిశుద్ధ గ్రంథ పఠనాలలో ప్రత్యేకముగా సువార్త పఠనం మనకు ఒక గొప్ప ప్రేరణ కలిగిస్తూ ఉన్నది. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను రక్షించుకుందురు అని. అవును, అది వాస్తవమైన మాటే. ఎన్నో భూకంపాలు, యుద్ధాలు, వినాశకరమైన సంఘటనలు జరిగే సందర్భముగా మనం నిరాశకు లోనవుతూ ఉంటాం, నిస్పృహకు బలి అయిపోతూ ఉంటాం, ఇక ఎందుకని ఆశ లేకుండా ఉంటాం. కానీ ఇటువంటి తరుణంలోనే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని మీద ఆధారపడి జీవించాలి. ప్రభువే సర్వస్వమును నమ్ముకుంటూ ఉండాలి. సమాజ మందిరానికి కొనుక్కోబడినప్పుడు ఏమి చెప్పాలి, మనం తొట్టుపాటు పడిన అవసరం లేదు. ఎందుకనగా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనలో ప్రవేశించి మన తరపున శత్రువు ఎదుర్కొనే వాక్కుని వివేకం ప్రసాదిస్తారు. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతారు కనుక మనము అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి ప్రభు నా యందు ఉన్నారు, దైవకష్టము నాకు తోడుగా ఉన్నదనక మంచి మనసు కలిగి ఉండి ఇటువంటి సంఘటన ఎదుర్కొనే భాగ్యం ప్రసాదించమని ఈ పవిత్ర విందులో దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. ఈ పూజ ప్రారంభమున మనలో ఉన్న తప్పుల కొరకు పశ్చాత్తాపపడి క్షమించమని ప్రభు పాదాలు పట్టి ప్రాధేయపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరుమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహంతో కృషి చేతురుగాక. నీవు కరుణతో వారిపై కురిపించిన స్వస్థత అనుగ్రహములు వారికి మిక్కుటముగా లభించునుగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. దేవుని సేవకుడకు మోషే గీతమును గొర్రెపిల్ల గీతమును వారు పాడుచుండిరి. మొదటి పఠనము దర్శన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యోహాను అని నేను దివియందు మరి ఒక అత్యాశ్చర్యకరమగు సంకేతమును చూచి తిని.
7 అరిష్టములను ధరించిన 7 దేవదూతలు నాకు అటు గోచరించిరి. ఇవి తుది జాఢ్యములు. ఏలైనా వానితో దేవుని ఆగ్రహము పరిసమాప్తమాయెను. అగ్నితో కూడి గాజు వలె మెరియుచు సముద్రము వలె విస్తరించియున్న ఒక దానిని నేను అట చూచితిని. ఆ మృగము పైనను దాని విగ్రహము పైనను గెలుపును సాధించిన వారిని సంఖ్యచే సూచింపబడు నామము గలవానిపై విజయమును పొందిన వారిని కూడా నేను అట చూచితిని. వారు ఆ గాజు సముద్రము వలె గోచరించు దానిని తీరమున నిలబడి ఉండిరి. వారి చేతులలో దేవుడు ప్రసాదించిన వీణలు ఉండెను. దేవుని సేవకుడగు మోషే గీతమును గొర్రెపిల్ల గీతమును వారు ఇట్లు పాడుచుండిరి. సర్వశక్తిమంతుడవగు దేవా, ఓ ప్రభు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, ఎంత మహిమాన్వితములు. సర్వజాతులకు చక్రవర్తి, నీ మార్గములు ఎంత నిర్దోషములు, సత్యాన్వితములు. ఓ ప్రభు, నీ నామమునకు భయపడిన వాడెవడు? నీ మహిమను ప్రకటింపక తిరస్కరించు వాడెవడు? ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు. నీ సత్కార్యములు అందరికీ సువిదితమైనవి కనుక సర్వజాతులను నిన్ను చేరి నిన్నే ఆరాధింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. ప్రభువునకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. ప్రభువు తన విజయమును ఎరిగించెను, తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణములను నిలబెట్టుకొనెను. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. సముద్రము దానిలోని జీవులు హోరుమని గర్దించునుగాక. లోకము దానిలోని జీవులు కేరింతలుడునుగాక. నదులు చప్పట్లు కొట్టునుగాక. పర్వతములు ఏకమై సంతోషనాదములు చేయునుగాక. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు, నీ కృత్యములు ఎంత ఆశ్చర్యకరములు. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. అతడు న్యాయముగు నిష్పక్షపాతముగా లోకములోని జాతులకు తీర్పు తీర్చును. అందరూ సర్వశక్తిమంతుడవైన దేవా, సర్వశక్తిమంతుడవైన దేవా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీ కార్యములు ఎంత ఆశ్చర్యకరములు, నీ కార్యములు ఎంత ఆశ్చర్యకరములు. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇది. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని బోధించే నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం అని బోధించే ధర్మమూర్తివై ధర వెలసిన మన ధర్మమూర్తివై ధర వెలసిన మన యేసునాథుని మధురవాణి విన మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 21వ అధ్యాయము 12 నుండి 19 వచనములు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, ఇవి అన్నియు సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అతడ చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు సోదరులు బంధువులు మిత్రులు కూడా మిమ్మును పట్టించెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు. కాని మీ తల వెండ్రుక కూడా రాలిపోరు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.
ప్రభుని యందు ప్రీతపాత్రుడైన దివ్యవాణి ప్రేక్షకులారా, దైవ వాక్కు మనకు శ్రేష్టమైనటువంటిది. దైవ వాక్కు మనలను అన్ని వేళలా శక్తిమంతులను చేసే అటువంటిది. మానవ శక్తి సామర్థ్యాలు మనని రక్షింపలేవు. దేవుని కృప, దేవుని అనుగ్రహము, దేవుని దీవెనే మనకు అండదండగా ఉండి మనలను అంతిమ విజయానికి సంప్రాప్తులను చేస్తూ ఉన్నది. ఈరోజు మనం ఆలకించిన పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు ఎంతో శక్తి సంపన్నతను దయచేస్తూ ఉన్నాయి. మొదటి పఠనములో దేవదూతల దృశ్యాల పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ పఠనంలో అతి ఆశ్చర్యకరమగు సంకేతాన్ని మన కనులారా చూస్తూ ఉన్నాం. గ్రంథములో దాదాపు చివరి దర్శనము కడరా తీర్పుకు ముందు విధ్వంసకర వినాశనాలను సృష్టించే సంఘటనలను జరగబోతున్నాయని తెలియపడడం చూస్తున్నాం. రాబో 6 అరిష్టాల ప్రస్తావన కూడా ఉన్నది. ఈ అరిష్టాలతో 7 దేవదూతలు కనిపించడం మరొక దృశ్యం. 7 చివరి అరిష్టాలు పూర్వ నిబంధనలో నిర్గమకాండములో 7 నుంచి 10 అధ్యాయాల్లోని అరిష్టాలను తలపిస్తూ ఉన్నాయి. ఈ అరిష్టాలు దేవుని ఆగ్రహాన్ని తెలుపుతూ ఉన్నాయి. అవును, పాప బంధములో ఉన్నప్పుడు, పాప దుర్గంధంలో ఉన్నప్పుడు, పాపములో కూరుకుపోయినప్పుడు, దేవుని సుదూరంగా వెళ్ళిపోయినప్పుడు దేవుని ఆగ్రహము వెలువడుతూ ఉన్నది. ఈ ఆగ్రహం గాజు గ్లాసులో మండుతున్న సముద్రములాగా ఉన్న ఒక మృగం కనిపించడం మరొక విశేషం. ఇది దేవుని ఆగ్రహం తీవ్రత తెలుపుతూ ఉంది. దేవుడు కోరేది ప్రియభక్తులారా పరిశుద్ధత. కీర్తన 22:3 చూస్తూ ఉన్నాం. దేవా, నీవు పరమ పవిత్రుడు అని చెబుతూ ఉన్నారు ఆ భక్తుడు. ఆయన ఎక్కడ ఉంటూ ఉన్నారు? ఇశ్రాయేలు స్తుతులని సింహాసనం మీద ఆయన ఆసీనుడే ఉంటూ ఉన్నారు. అందుకని ఈ గాజు గ్లాసు దేవునికి ప్రజలకు మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తూ ఉన్నది. ఈ తరుణంలో ఆశాజనకమైన గొప్ప సంఘటన మనకు కనిపించేది ఏమిటంటే, దేవదూత సముద్రం ఒడ్డున నిలబడి దేవుని అనుగ్రహముతో ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించిన సందర్భంలో పాడిన గీతాన్ని ఒకదాన్ని ఆలపించడం చూస్తూ ఉన్నాం. ఆ గీతం ఐగుప్తు ఎడబాటును వర్ణించే అద్భుతమైన గొప్ప గీతం. అది బానిసత్వం గెలుపును విజయోత్సవంగా యూదులు నేటికి పాడుకొని దేవుని కృపను స్మరించుకుంటూ ఉన్నారు. ఈ గీతాన్ని గొర్రెపిల్ల గీతంగా నేటికి సజీవ దేవునికి ప్రతీకగా ఉంటూ ఉన్నది. ఈ గొర్రెపిల్లయే రేపు తీర్పును విధించడానికి సిద్ధంగా ఉంది అని తెలిపి విశ్వాసులను జాగరూకులను చేయడానికి ఉద్దేశం పడిన మనం గ్రహించగలం. ఈ గీతం క్రైస్తవ సంఘం తొలి శతాబ్దంలో ఎదుర్కొన్న హింసలు, వేద సాక్ష్యాలను పొందిన వారి జీవితాల్లో విశ్వాసం, ఆశను కల్పించడం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈ గీతం దేవుని సర్వవ్యాప్త శక్తిని, బలాన్ని, న్యాయాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. ఆ దేవుడి సర్వాధికారి మానవ చరిత్రలో దేవుని చొరవలు రక్షణ చరిత్రలో భాగంగా ఉంటూ ఉన్నాయి. మనం సువార్త పఠనము గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నో సంఘటనలు జరగబోయే సందర్భముగా యుద్ధాలు కానీ, విప్లవాలు కానీ, భూకంపాలు కానీ, వరదలు కానీ, పెను తుఫానులు కానీ ఎన్నో జరగనున్నాయి. వాటికంటే ముందుగానే శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే ఇవి జరిగే సందర్భముల మీరు ప్రార్థన మందిరాలకు, చెరసాలకు కొనిపోబడతారని కూడా. ప్రభువు నామము శ్రేష్టమైన నామం. ఆయన నామం నిమిత్తం అనేక కష్టాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనివార్య సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆయన చెదరకుండా బెదరకుండా ఉండాలని లూకా శుభవార్త 12వ అధ్యాయం 12వ వచనం కూడా చూసినట్లయితే, మీరు సమాజ మందిరానికి కొనిపోబడినప్పుడు భయపడకండి, శత్రువు ఎదుర్కొనే వాక్కును వివేకం మీకు ప్రసాదిస్తాను,
పరిశుద్ధాత్మ మీలో ఉండి మాట్లాడునని ఎంత అభయం మసుగుతూ ఉన్నారు. వివేకము, విజ్ఞానము, ఈ మాట మనం చూసినట్లయితే ఆనాడు సొలొమోను రాజుకు దేవుడు కలలో కనిపించి నీకేమి కావాలో కోరుకొని అడిగినప్పుడు మరి ఆ రాజు ఏదన్నా కోరుకోవచ్చు కూడా. కానీ ఆయన అడిగింది మాత్రం, దేవా నేను చిన్నవాడిగా ఉన్నాను, ఈ వయసులోనే నన్ను నీవు రాజుగా నియమించి ఉన్నావు ఈ ఇశ్రాయేలులకి, మరి వీరిని పరిపాలించటానికి నాకు వివేక విజ్ఞానం దయచేయు తండ్రి అని అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఎంతో సంతోషపడి సంభనపడి అంటూ ఉన్నారు, సొలొమోను నువ్వు శత్రు వినాశనాన్ని కోరలేదు, దీర్ఘ ఆయుష్ని అభిలషించలేదు, ఆస్తి పాస్తులను నీవు కూడాను ఆశించలేదు, నీవు అడిగిన వివేక విజ్ఞానం ప్రసాదిస్తూ ఉన్నాను, అడగకపోయినా కానీ నీకు అక్కర ఉందో నాకు తెలుసు కనుక ఆస్తి ఐశ్వర్యం కూడా ప్రసాదిస్తూ ఉన్నాను. దేవుడు ఆయనకు ఆస్తి ప్రసాదించి ఉన్నారు. అందుకే యేసు ప్రభు దేవుని మాకు ప్రబోధించే తరుణంలో కూడాను ఆయన ప్రభు చక్కగా చెబుతూ ఉన్నారు, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీ జీవితం గురించి వ్యత చెందకని సందర్భమున ఆకాశ పక్షులను తిలకించండి, అవి విత్తనములను నాటుట లేదు, నూర్పిడులు చేయుట లేదు, గిడ్డంలో దాన్ని నిలువ చేయటం లేదు, ఆయన పరలోకమున్న తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. ఈ లిల్లీ పుష్పాలను చూడండి ఎంత సౌందర్యంగా, ఎంత అందంగా, కనులకు ఇంపుగా ఉన్నాయో. సకల వైభవ సమేతులకు సొలొమోను సైతము ఈ లిల్లీ పుష్ప సౌందర్యం పొందలేదని ప్రభు ఎరుకపరిచి ఉన్నారు. సకల వైభవాలు కలిగిన వ్యక్తి ఆయన, వివేక విజ్ఞానం కలిగిన వ్యక్తిని ఆయన. ఆ సొలొమోను కంటే గొప్పవాడు అక్కడ ఉన్నాడని ప్రభు తనకు తానుగా ఎరుకపరుచుకొని ఉన్నారు. ప్రియ భక్తులారా, అందుకే ఈ కష్టాల సమయం అప్పుడు కూడాను, ఎదుర్కొనే సమయం అప్పుడు కూడాను, దిగంగల పరిస్థితి ఎదురైనప్పుడు కూడాను దేవుడు అభయం మసుగుతూ ఉన్నారు. ఈ రోజున వారు ఎదుర్కొలేని వివేక విజ్ఞానమును ప్రసాదిస్తానని కూడా. అదేవిధంగా మనం చూసినట్టయితే మన స్టీఫెన్ గారు కూడాను అంత గొప్ప వివేక విజ్ఞానాన్ని పొంది ఉన్నారు కూడా, ప్రభుని ప్రకటించే సందర్భమున, ప్రభు సాక్ష్యమించే సందర్భమున. అందుకే మనం తప్పనిసరిగా సాక్షులుగా నిలిచే కాలం మనకు సమయం వచ్చిందని కూడా. అపోస్తల కాలం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడాను ప్రభు పరలోకానికి కొనిపోబడిన తరుణములో కూడాను భూ దిగంతముల వరకు మీరు వెళ్ళి మీరు నాకు సాక్షులుగా నిలబడండి అని అంటూ ఉన్నారు కూడా. సాక్షిగా నిలబడటం అంటే దేవుని యొక్క కృప అనుగ్రహం మనం పొందుతూ ఉండాలి. కనులారా చూచిన దాన్ని, తనివితీరా అనుభవించిన దాన్ని, మనసులో గ్రహించినటువంటి దాన్ని ధైర్యంగా వీరి వరకు చెప్పడమే ఒక సాక్షిగా అవుతూ ఉన్నాము కూడా. ప్రభువునికి సాక్షులుగా నిలబడుతూ ఉండాలి కూడా, ప్రభుని వైపున ఉండాలి కూడా. నా పక్షమున ఉండేటువంటి వాడు నాతో ఉన్నట్టే అని కూడాను ప్రభు ఎరుగపరచున్నారు తన శిష్యులకి. కనుక మనం ప్రభువుగా ముందుగా తెలియపరుచున్నారు కూడాను. ముఖ్యంగా ఈ విషయాలు కూడాను, నా తల్లిని కానీ, తండ్రిని కానీ, సహోదరుని కానీ నాకంటే మిన్నగా ప్రేమించేటువంటి వాడు నా శిష్యుడు కానేరుడని కూడాను. అందరిని పరిత్యజించాలని, సిలువను ఎత్తుకోవాలి, ప్రభుని అనుసరించాలి. ఆ ధ్యేయమే మన కళ్ళ ముందు ఎల్లప్పుడూ ఉండాలి కూడాను. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ వచనంలో కూడాను మనం చూసి ఉన్నాము కూడా, మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణత వసగువాడు అయిన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదామని పౌలు గారు ఆ మాట అన్నారంటే కూడా ఆయన ప్రభుని జీవించి ఉన్నాడు, ప్రభుని కలిగి ఉన్నాడు. కనుకనే గలతీయులకు రాసిన లేఖ 2వ వచనమున ఆయన పలుకుతూ ఉన్నాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని. కాబట్టి ఈ గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు, విషమ పరిస్థితులు మనకు బలంగా మనకు ఎదుర్కొన్నప్పుడు కూడాను భయపడకుండా మనం సహనము కలిగి ఉండాలి. మీ సహనము వలన మీరు మీ ప్రాణము దక్కించుకొందురని కూడా, తల వెండుక కూడాను రాలేదని ప్రభు మనకు అభయం వసుకుతూ ఉన్నారు. సహనం ఒక మనిషి జీవితానికి సరి అయిన వాహనం. ఈ లోకంలో మనం పయనించాలంటే మనకు అవసరాలు ఎన్నో ఉన్నాయి, దానికి కావలసింది వాహనం ఎంతో అవసరంగా ఉంటాయి. ఎన్నో వాహనాలు మనం వాడుతూ ఉన్నాం, కానీ అసలైన సిసలైన వాహనం సహనమే. ఓర్పు అన్ని వల్ల మనకి ఎంతో ముఖ్యంగా ఉంటుంది కూడాను. మనకు అన్ని వేళలా ఆ సహనం ఉన్నప్పుడు మన జీవితం సంతోషంగా సంతృప్తికరంగా ఉండగలుగుతూ ఉంటుంది. కనుక ఈ ఆగమన కాలానికి ముందుగా మన యొక్క పఠనాలు ఆలకించే సందర్భముగా మనం మనసు దిటవు చేసుకుని ఉండాలి. ఇటువంటి పరిస్థితులైనా కానీ
దర్శన గ్రంథం చదవాలంటే దేవుని ఆత్మశక్తి లేనట్లయితే మనం చదవలేం. పాట్మోస్ ద్వీపంలో ఉన్న ఆ యోహాను వారు కళ్ళాలు తూచినటువంటి దాన్ని దేవుడు తెలియపరచు వీటన్ని గ్రంథస్థము చేయని కూడా మనకు ఎంతో శక్తి, ఎంతో ధైర్యం ఉండాలి కూడాను ఆ యొక్క పఠనం, ఆ గ్రంథం చదవాలంటే కూడాను. కాబట్టి ఈ రోజున మరి మనం స్తుతిగీతం పాడుదాం, మనం ప్రభుని కీర్తించుదాం. ఆనాడు ఇశ్రాయేలీయులు మరి బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడాను బంధాలు విముక్తి అయిన తర్వాత ప్రభు ఏ విధంగా కీర్తించి ఉన్నారు. గొర్రెపిల్లకు హోసానని పలుకుదాం. అదేవిధంగా ఏ పరిస్థితి వచ్చినా కానీ సహనం కలిగి ఉండి యేసు ప్రభు నామం నిమిత్తము మన ప్రాణాలను కూడా మన పరిత్యజన భయపడకుండా ముందుకు వెళ్ళి ప్రసాదించమని, ప్రభు సాక్షులుగా జీవించి వరము దయచేయమని ఈ పవిత్ర విందుల దేవుని మనము మనసారా ప్రార్థించుదాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. నీరాచెనిమిది నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీరాచెనిమిది నిఖిలేశ్వర, నీ దాసుల కానుక మన్నించవా. నీరాచెనిమిది నిఖిలేశ్వర, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిది నిఖిలేశ్వర. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామములకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపము. మేము నీ ప్రేమకు పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చెయ్యుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోట నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితవి, పాపం చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితవి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతను రక్షించితవి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశ భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నిస్తులను పాడుచున్నారు. వారు తమ స్వరమును ఏకము చేసి నిన్ను దేన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తన పూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి పృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీకు పరిచర్య చేయడం మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియపరుచుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచం బతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థాన ముగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగా మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాకసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన
యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం, మానవుల కెలలో వలసిన రక్షణ ఆహారం. ఈ పావనకరమైన ఆహారమును ఆరగింప ఆహ్వానింపబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవముసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవముసేగు ఆహారమా, దైవసుతుని బలిదానమా, దివ్య సప్రసాదమా. జీవమోసగు ఆహారమా. అనదు దివ్య శరీరమున్, ధారాపాతముగా రక్తమున్. తనదు దివ్య శరీరమున్, ధారాపాతముగా రక్తమున్. కఠిన శిలువ మ్రానిపై మనకై ప్రేమ ప్రభుండు. కఠిన శిలువ మ్రానిపై మనకై ప్రేమ ప్రభుండు. ఒసగేను అత్యంత కరుణతో జీవమోసగు ఆహారమా.
నీతి న్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పరమ రహస్యములలో పాలు పొంది ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నిన్ను మాత్రమే అంటిపెట్టుకుని జీవించిన కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవన జ్యోతి జయ యేసు స్వామి, సాకుడు తండ్రి శ్రీ జోజప్ప, మా ప్రేమ రాసి మమ్మేలు తండ్రి పాలకుడగు శ్రీ జోజప్ప. జీవన జ్యోతి జయ యేసు స్వామి, సాకుడు తండ్రి శ్రీ జోజప్ప, మా ప్రేమ రాసి మమ్మేలు తండ్రి పాలకుడగు శ్రీ జోజప్ప. సౌందర్యాకారా సుగుణాల శ్రీ తేజ, మంచి మరణ మంద చేయము పాలక జోజప్ప. సౌందర్యాకారా సుగుణాల శ్రీ తేజ, మంచి మరణ ముంద చేయము పాలక జోజప్ప. జీవన జ్యోతి జయ యేసు స్వామి, సాకుడు తండ్రి శ్రీ జోజప్ప, మా ప్రేమ రాసి మమ్మేలు తండ్రి పాలకుడగు శ్రీ జోజప్ప.